హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను మిస్సమ్మలో శారీస్ పర్చేస్ చేశానండి. పర్చేస్ చేసిన శారీస్ మీకు చూపిస్తాను వీడియోలో వచ్చేసి. ఆల్రెడీ నా ఛానల్లో మిస్సమ్మ వీడియోస్ పోస్ట్ చేశానండి. కలెక్షన్ చూడండి ఒకసారి. శారీస్ చూద్దామండి. ఫస్ట్ వన్ ఇది తీసుకున్నానండి. ఇది వచ్చి బనారసీ శారీ అనమాట. ఆరెంజ్ కలర్ క్రాస్ లైన్స్ ఉంది శారీ అంతా. ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదండి, అలానే పర్చేస్ చేశానమాట. ఇది శారీ కట్టుకుంటే చాలా రిచ్గా ఉంటుంది, హెవీగా కూడా ఉందన్నమాట. బాగుంది శారీ, నాకు బాగా నచ్చింది చూడగానే. ఇది ఒకటి అనమాట. ఇలా ఉంది శారీ అంతా ఓవరాల్గా. స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు ఇలాగే ఉందన్నమాట. ఈ డిజైన్తోనే ఉంది. పళ్ళు చూపిస్తాను మీకు. చాలా గ్రాండ్గా ఉంటుందండి ఇది కట్టుకుంటే అయితే. శారీ అయితే చాలా హెవీగా ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది శారీ. మన అకేషన్ బట్టి అయితే కట్టుకోవచ్చు. శారీ చూసారు కదా, మొత్తం ఓవరాల్గా ఇలా ఉందండి. చూసారు కదా, దీనికి వచ్చేసి పైన కింద బార్డర్ అయితే ఇచ్చారండి. సేమ్ ఈక్వల్ బార్డర్ అనమాట. ఇక్కడ చూసారు కదా, పైన ఎలా ఉందో బార్డర్, కింద కూడా సేమ్ అదే విధంగా ఉంది. సేమ్ బార్డర్ అనమాట. ఇది కూడా చాలా నీట్గా బాగుందన్నమాట. మధ్యలో అంతా కొంచెం బాందిని డిజైన్లా ఇచ్చారండి. దీంట్లో వచ్చి మనకి ఇక్కడ డిజైన్ కూడా ఉండే అనమాట. ఈ ప్యాటర్న్లో వచ్చేసి ఇలా ఇప్పుడు బాందిని డిజైన్ ఉంది కదండి, ఇక్కడ ప్యాటర్న్ కూడా ఉండే నేను షాప్లో చూసినప్పుడైతే. బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ ఇచ్చారండి. ప్లెయిన్ ఇచ్చేసి చిన్న చిన్న డాట్స్ అయితే ఇచ్చారు. ఇలా హెవీగా ఏమి ఇవ్వలేదు, డాట్స్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. మనం వర్క్ చేయించాల్సిన అవసరం అయితే ఏం లేదనమాట. ఇది శారీ పళ్ళు అండి. పళ్ళు ఓవరాల్గా ఇలా వచ్చిందనమాట. ఇది మరీ చిన్నగా లేదు, పళ్ళు మరీ పెద్దగా లేదనమాట. చాలా బాగుంది పళ్ళు అయితే. ఇక్కడ చూసారు కదా, శారీ అంతా ఓవరాల్గా ఇలా ఇచ్చారనమాట. పళ్ళు వచ్చి ఇలా హెవీగా ఉంది. ఇక్కడ మనము సైడ్ కుట్టన అవసరం లేదండి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ స్టిచ్ చేసి ఉందన్నమాట. టాజిల్స్ వేయించుకుంటే బాగుంటుంది. ఇలా ఉందండి శారీ అయితే. ఇక్కడ బంచెస్ కూడా బాగా ఇచ్చారండి, నీట్గా ఉందన్నమాట. వీడియోలో అంతా తెలియట్లేదు, బట్ డైరెక్ట్ అయితే చాలా బాగుందన్నమాట బంచ్. మొత్తం శారీ ఓవరాల్గా ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ శారీ చూద్దామండి. నెక్స్ట్ శారీ వచ్చి ఇది తీసుకున్నాను అనమాట. వర్క్ శారీ వచ్చేసి ఇది చాలా బాగుందండి. కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే మంచి బేబీ పింక్ అండి. ఇది ఏంటంటే ఆర్గంజా శారీ అండి. ఇది ప్యూర్ ఆర్గంజా అనమాట. మనకు వచ్చి షిమ్మర్ లాగా పడుతుంది వీడియోలో వచ్చి. లైవ్గా అయితే చాలా బాగుంది శారీ అయితే. క్లాత్ కూడా బాగుంది. ఇలా సింపుల్గా వర్క్ ఇచ్చారండి. శారీ అంతా ఇలా ఉందండి. మంచి బేబీ పింక్ కలర్ అనమాట. వీడియోలో అయితే చాలా లైట్గా పడుతుంది, బట్ లైవ్గా చాలా బాగుంది కలర్ అయితే. ఇలా చిన్నగా లీవ్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. ఫ్లవర్ ప్యాటర్న్ అండ్ లీవ్ ప్యాటర్న్ అయితే. ఇది స్టోన్ వర్క్ వరకు నాకు కెమెరాకి అయితే ఇలా వస్తుంది, బట్ లైవ్గా చాలా బాగుందండి ఇది. ఇక్కడ వచ్చేసి పర్ల్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ మంచిగా ఉందన్నమాట. పర్ల్ వర్క్ ఇచ్చేవరకు చాలా నీట్గా ఉంది, డీసెంట్గా ఉందన్నమాట. శారీ వచ్చేసి ఇలా ఉందండి. బార్డర్ అంతా చిన్న బార్డర్స్ మామూలుగా అన్నిటికీ వేస్తున్నారు శారీస్కి అయితే. చాలా శారీస్కి అయితే స్కాలప్ డిజైన్లోనే వస్తున్నాయి శారీస్ అయితే. బార్డర్ అయితే ఇలా ఉందండి. మధ్య మధ్యలో వచ్చి ఇలా చిన్న చిన్న బంచెస్ అయితే ఇచ్చారు. శారీ అంతా ఇచ్చారనమాట. ఇది శారీ అంతా ఇలాగే ఉందన్నమాట. ఇది వచ్చేసి పళ్ళు అండి. చివరిలో పళ్ళు ఉంటుంది అదనమాట. పళ్ళుకి వచ్చేసి కొన్ని ఫ్లవర్స్ అయితే ఎక్కువ ఇచ్చారు. ఇక్కడ చూస్తారు కదా, ఈ ఫ్లవర్స్ అన్నీ పళ్ళు అనమాట. బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారండి. ఎట్లా అంటే మనం ఆల్రెడీ వర్క్ చేసి ఉందన్నమాట బ్లౌజ్ అయితే. ఇది చూసారు కదా, బ్లౌజ్ అయితే ఇలా ఉందన్నమాట. సింపుల్గా స్టోన్ వర్క్ ఇచ్చేసి మధ్యలో ఇక్కడైతే చిన్న చిన్న మన మ్యాంగోస్ ఉంటాయి కదా, అలా ఇచ్చేసి సెల్ఫ్ సీక్వెన్స్ అండి. ఇవైతే సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు. మళ్ళీ మనం ఏం ప్యాటర్న్ పెట్టించుకోకుండా బాగుంటుందండి ఇలా. ఆల్రెడీ సేమ్ అదే మనకు బార్డర్లో వచ్చిన డిజైన్ హైలైట్ చేశారనమాట థ్రెడ్తోని. హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా ఇచ్చారు. సేమ్ మన బార్డర్కి ఎలా ఉందో సేమ్ అదే చిన్న స్కాలప్ లాగా ఇచ్చేసారు. లీవ్ ప్యాటర్న్ అనమాట. ఇక్కడ వచ్చి మనకు మామిడి పింద ఉంటుంది కదా, ఆ ప్యాటర్న్లో సీక్వెన్స్ ఇచ్చారండి. హ్యాండ్స్ కూడా అలాగే ఇచ్చారు. నెక్స్ట్ శారీ అండి.
నెక్స్ట్ సారీ అయితే బాగా నచ్చిందండి. బ్లాక్ కలర్ అనమాట. బ్లాక్ అండ్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో ఉందన్నమాట. శారీ చాలా బాగుంది. ఇదైతే ఈ శారీ ఒకటి. ఇది ఆల్రెడీ నేను షాపింగ్ చేసినప్పుడు మీకు చూపించాను అనమాట. చాలా శారీస్ అయితే అక్కడ చూసాం కదా, దాంట్లో ఇది కూడా నాకు బాగా నచ్చిందండి. చూసారు కదా, శారీ అంతా ఇలా ఉందన్నమాట. ఫోల్డింగ్ పడిపోయిందండి బ్యాగ్లో పెట్టేవరకు. ఇలా ఉందన్నమాట శారీ అంతా. ఇలా లైన్స్ వచ్చేసింది. శారీ అంతా ఇలాగే లైన్స్ వచ్చేసి ఉందన్నమాట. చూసారు కదా, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. ఇక్కడ చిన్న చిన్న చూడండి డిజైన్ అయితే ఉందన్నమాట. డిజైన్ చాలా బాగుందండి. నేను అక్కడ అంతా అబ్జర్వ్ చేయలేదు, బట్ చాలా బాగుంది. బార్డర్ వచ్చి సాటిన్ బార్డర్ ఇచ్చారండి. ఇక్కడ చూసారు కదా, సాటిన్ బార్డర్ ఇచ్చారండి. శారీ అంతా లోపల ఇలా ఉందండి. ఇక్కడ చూసారు కదా, ఇలా డిజైన్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ వచ్చి మనకు హార్సెస్ వచ్చాయి, పికాక్స్ వచ్చాయి, డీర్స్ వచ్చాయి. ఇలా ఉందన్నమాట. ఒక్కొక్క లైన్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఇచ్చారనమాట. చాలా బాగుంది శారీ అంతా. ఇక్కడ చూసారు కదా, సేమ్ లోపల వచ్చేసి మళ్ళీ ఇలా ఇచ్చారనమాట. స్టెప్ బై స్టెప్ ఫస్ట్ డిజైన్ ఇది ఇచ్చారనమాట. తర్వాత వచ్చి ఈ డిజైన్ ఇచ్చారు. తర్వాత మీకు ఈ డిజైన్ చూపించాను కదా, ఈ డిజైన్ అనమాట. శారీ అయితే డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. బాగుందండి శారీ అయితే. అంటే స్టెప్స్ ఇట్లా ఫస్ట్ ఇలా వచ్చింది, తర్వాత ఇలా వచ్చింది, తర్వాత ఇలా వచ్చింది అనమాట శారీ అంతా. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారండి. ప్లెయిన్ ఇచ్చేసి చిన్న బార్డర్ అయితే ఇచ్చారు. బ్లౌజ్ ఇట్లా నెమ్మలు ఇచ్చేసి చిన్న చిన్న రుద్రాక్ష డిజైన్ ఉంటుంది కదా, అదైతే చిన్న బార్డర్ లాగా ఇచ్చారు సిల్వర్లో వచ్చేసి. శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్గా ఇస్తేనే బాగుంటుందండి. శారీ ఓవరాల్గా ఇలా ఉందండి. కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, శారీ ఎలా ఉందో. ఇది అన్నమాట బ్లాక్ శారీ. నెక్స్ట్ శారీ చూద్దామండి. నెక్స్ట్ శారీ అండి, ఇది వచ్చి ఖాదీ శారీ అనమాట. శారీ అంతా ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్లో ఇచ్చారండి. వైట్ కలర్ థ్రెడ్తో ఇచ్చారనమాట. ఇచ్చేసి ఇక్కడ బార్డర్ అయితే ప్లెయిన్ ఇచ్చారనమాట. మధ్యలో వచ్చి ఇలా సీక్వెన్స్ డిజైన్ లాగా ఇచ్చారనమాట. శారీ అంతా ఓవరాల్గా ఇలాగే ఉందన్నమాట. దీనికి వైట్ బ్లౌజ్, బ్లాక్ బ్లౌజ్ ఏది వేసుకున్నా బాగుంటుందండి. చూసారు కదా, బాగుంటుంది. చాలా నీట్గా ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికైనా, చిన్న చిన్న అకేషన్స్కి వాటికి వేర్ చేయడానికి చాలా బాగుంటుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసినా బాగుంటుంది, సెల్ఫ్ వేసుకున్నా బాగుంటుంది. శారీ అంతా ఓవరాల్గా ఇలా ఉందండి. క్లాత్ అయితే చాలా బాగుందన్నమాట. ఇది పళ్ళు అండి. ఇక్కడ సీక్వెన్స్ వచ్చాయని చెప్పాను కదా, ఇదైతే పళ్ళు అనమాట. పళ్ళులో కొంచెం మనకి లైన్స్ ఇచ్చేసి సీక్వెన్స్ ఇచ్చారనమాట. దీనికి టాజిల్స్ కూడా ఉన్నాయండి. ఇట్లా టాజిల్స్ కూడా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అనమాట. బ్లౌజ్ ఇలా ప్లెయిన్ ఇచ్చేసి సెల్ఫ్ అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు మన బార్డర్లో ఇచ్చారు కదా, సేమ్ అదే కొంచెం ఎంబోజింగ్ లాగా ఇచ్చారు. ప్లెయిన్ వచ్చేసి బ్లౌజ్ ఉందన్నమాట. ఈ సమ్మర్కి చాలా బాగుంటుందండి. ఈ శారీస్ అయితే నీట్గా ఉంటాయి, కట్టుకొని బయటకు వెళ్ళినా ఫ్రీగా ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న అకేషన్స్కి. నెక్స్ట్ వన్ అండి, ఇది ప్లెయిన్ మంగళగిరి శారీ అండి. ఆరెంజ్ కలర్ అనమాట. బాగుంది శారీ అయితే. ఇది ఒకటి తీసుకున్నాము. శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి. డ్రెస్సెస్కి స్టిచ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఈ శారీ అయితే. క్రాప్ టాప్స్కి, డ్రెస్సెస్కి, లేకుంటే ప్లెయిన్ శారీ తీసుకొని ఇలా మన వేరే బ్లౌజెస్ వేసుకోవచ్చు అనమాట. దీని మీద ప్యాచ్ వర్క్ కూడా చేసుకోవచ్చు, మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవ్వండి, నేను మిస్సమ్మలో శారీస్ పర్చేస్ చేసినవైతే ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఏ శారీ మీకు బాగా నచ్చిందో నా కామెంట్లో చెప్పండి. ఇంకా నా ఛానల్లో షాపింగ్ వీడియోస్ ఉన్నాయండి, చెక్ చేయండి ఒకసారి, మీకు నచ్చుతాయి బాగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.